తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్కు రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై గత నెల జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని లేఖల్లో పేర్కొన్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్య నాడు తెలుసుకుందాం. నాగేశ్వర్, చెప్పండి, ముఖ్యమంత్రి లేఖల సారాంశం ఏంటి? రాజేష్, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి గత కొంతకాలంగా నడుస్తున్న అంశం పైన ముఖ్యమంత్రి మరోసారి కేంద్రానికి లేఖలు రాశారు. గతంలోనే హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకునే ప్రక్రియ, అదేవిధంగా రెండో ఫేజ్ కు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. ఇప్పటికే ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధైర్యమిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరడంతో దానికి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో గత నెల 23, 24వ తేదీల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. అందులో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియకు సంబంధించి రుణాలను రీస్ట్రక్చర్ చేయాల్సింది, అంటే ఎల్ఎన్టీకి సంబంధించిన సుమారు 13,000 కోట్ల రూపాయలను ఎలా చెల్లించాలి, ఏ బ్యాంకు ద్వారా అప్పు తీసుకోవాలన్న అంశాన్ని అధ్యయనం చేయడం కోసం ఎస్బీఐ క్యాప్స్ అనే సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని ఆ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి దశతో పాటు రెండో దశ కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి రెండో దశకు సంబంధించిన అధ్యయనాలు కూడా ఎస్బీఐ క్యాప్స్ ద్వారానే చేయించాలని ఆ రోజు సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రక్రియ ఇంతవరకు ముందు వరకు పడట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ కు లేఖలు రాశారు. ప్రధానంగా ఎస్బీఐ క్యాప్స్ కు అప్పగిస్తామన్నారు, కానీ ఎస్బీఐ క్యాప్స్ అనే సంస్థకు ఇప్పటి వరకు అప్పగించలేదు. అదేవిధంగా ఏ విషయాలపై అధ్యయనం చేస్తారు, ఏ అంశాలు ఉంటాయి, దాని విధి విధానాలు ఏంటి, దాని షరతులు ఏంటి అనే విషయాన్ని ఇంతవరకు ఖరారు చేయలేదు. తమ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు వాటిని అందించలేదని కూడా ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. అయితే ఎస్బీఐ క్యాప్స్ కు సమన్వయం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారి నిర్ణయించాలని కూడా ఆ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఏయుడి ప్రత్యేక సిఎస్ గా ఉన్నటువంటి జయేష్ రంజన్ కు బాధ్యతలను అప్పగించింది. అయితే కేంద్రం నుంచి ఇంతవరకు అధికారిని నియమించలేదు. అదేవిధంగా ఎస్బీఐకి కేటాయిస్తూ ఇంతవరకు కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ లేఖలు రాశారు. కాబట్టి కిషన్ రెడ్డి, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా చొరవ తీసుకొని మొదటిది ఎస్బీఐ క్యాప్స్ కు ఆ బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం, అదేవిధంగా విధి విధానాలు, షరతులు, ఇతర టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అన్నిటిని కూడా ఖరారు చేయాలని ప్రధానంగా ఈ రోజు లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైలు సంబంధించి కీలకమైన పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో మొదటి దశకు సంబంధించిన టేక్ ఓవర్ ప్రక్రియ, అదేవిధంగా రెండో దశకు సంబంధించిన అనుమతులు ఆలస్యం అవుతుండడం వల్ల రోజు రోజుకు ఆ మెట్రో రైలుకు సంబంధించిన నిర్వహణ కష్టంగా మారుతుంది. కాబట్టి వెంటనే చొరవ తీసుకొని ఎస్బీఐ క్యాప్స్ తో పని అప్పగించడంతో పాటు విధి విధానాలు ఖరారు చేయాలని ఈరోజు లేఖలో పేర్కొన్నారు. రాకేష్, ధన్యవాదాలు నాగేశ్వరి.